సృష్టించిన సృష్టికర్త అయిన యేసు ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన ఒక్కసారి నీ మీద ఉదయించాడు అంటే ఇక ఎన్నటికి ఆయన అస్తమించడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉదయించిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఉదయ కాంతిలో, ఆయన ఉదయ కాంతిని బట్టి, ఆయన ప్రకాశమును బట్టి నీ జీవితంలో ఏం కలుగుతుంది అంటే దుఃఖ దినములను సమాప్తము చేస్తున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిది భయముల ఆందోళన తొలగించడానికి ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు ఈ రాత్రి. రెండవది ఆయన ప్రకాశము ద్వారా నీ దుఃఖ దినములు ఏమైపోతున్నాయి? కారణం ఆయన అస్తమించనిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి. అందుకే ఈ ఆరాధన స్తుతులు మనం అందిస్తున్నాము ఆయనకి. ఆయన అర్హుడు. అందుకే బికాస్ వై వి వర్షిప్ జీసస్. జీసస్ ఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్. ఆయన నిజముగా ఆరాధనకు యోగ్యుడు. కారణం ఏమిటంటే ఆయన మన మీద ఉదయించి ఇక ఎన్నడూ అస్తమింపకుండా దానికి బదులుగా మనకున్న దుఃఖ దినములన్నిటినీ ఆయన సమాప్తము చేస్తున్నాడు. హల్లెలూయా. దుఃఖపడుతున్నావా? కన్నీరు కార్చి అలసిపోయావా? అయ్యో, ఈ పరిస్థితి, ఈ దుఃఖము, ఈ వేదన విడవకుండా ఉంది. నన్ను వెంటాడుతుంది ఈ వేదన, ఈ దుఃఖము నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ రాత్రి శుభవార్త మీకు. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన మీ మీదనే ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన ఉదయించిన నీతి సూర్యుడు ఇంకెన్నడూ ఆయన అస్తమింపక నీ దుఃఖ దినములు ఈ రాత్రి ఆయన సమాప్తము చేయటానికి ఈ రాత్రి నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు. పొందుకో ఈ రాత్రి ఆయన వెలుగుని. హల్లెలూయా. He is the one who shines forever. చూద్దామా కీర్తన 34వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 34వ అధ్యాయం 5వ వచనం కీర్తన గ్రంథం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా. When you look unto this God, యేసు వైపు చూస్తే, ఇదిగో నీతి సూర్యుడి మీద ఉదయించిన ఆయన వైపు నీ నేత్రములు మరలించుకుంటే, ఆయన మీద నీ యొక్క మనసు త్రిప్పుకుంటే నీ ముఖములను ఆయన లజ్జింపనివ్వడు. దుఃఖపడుతున్న పరిస్థితిని సంతోషంగా మార్చడానికి ఈ రాత్రి దేవుడు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఉదయ కాంతిగా నీ మీద ఉదయించడానికి రెండవ కారణం నీ దుఃఖ దినములను సమాప్తము చేయటానికి ఆయన ఈ యొక్క వార్షికోత్సవాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ రాత్రి. దుఃఖము, అవును, రాత్రి దుఃఖం వచ్చిన ఉదయముననే సంతోషము కలిగించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ రాత్రి యేసు ప్రభుని లోకంలో సంచరిస్తూ వెళ్తున్నప్పుడు వెలుగుగా ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. అందరూ గ్రహించలేకపోయారు. అవును, ఆయన నిదుగో మేము దుఃఖ దినములు సమాప్తం చేయడానికి వచ్చాను, బంధకములు విప్పడానికి వచ్చాను, హితవత్సరం ప్రకటించడానికి వచ్చాను, గుడ్డి వారిని బాగు చేయడానికి వచ్చాను, కుంటి వారిని నడిపించడానికి వచ్చానని యేసు ప్రభువు స్వయంగా చెప్పిన అందరూ గ్రహించలేదు. అందుకే వాక్యం అంటుంది, ఆయన యందు భయభక్తులు కలవారి మీదనే ఆయన ఉదయిస్తాడు ఈ రాత్రి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూచే నేత్రాలు కలిగి ఉండాలి. ఆయన కోసమే నువ్వు తపన కలిగి ఉండాలి. తప్పక ఆయన కోసం కనిపెట్టుకొని ఆయన మీద ఆశ పెట్టుకొని నడుస్తున్న నీ మీద ఆయన ఉదయ కాంతి గల అది ప్రకాశమయమైన తేజస్సుగా ఒక నీతి సూర్యుడిగా ఉదయిస్తుండగా దుఃఖము సంతోషముగా మార్చబడుతున్నది. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ఆయన. ఈ రాత్రి నువ్వు దుఃఖిస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు కన్నీళ్లు విరుస్తుంటే ఆయన మౌనంగా చూస్తూ వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఉదాహరణగా నాకు జ్ఞాపకం వస్తున్న ఆ సన్నివేశం, యేసు ప్రభువారు ఆ మార్గము గుండా వెళుతుండగా తనకు ఒక్కగానొక కుమారుడుగా ఉన్న ఆ విధవరాలి కుమారుడు మరణించినాడు. ఆమె ఆ పాడి మీద అతన్ని మోసుకుని వెళుతూ దుఃఖిస్తూ ఉంది. ఆమె అడగలేదు. ఆమె దుఃఖమును చూచిన యేసు ఆమె యొద్దకు వెళ్ళి ఆ పాడిని ముట్టగా
మరణించిన కుమారుడు లేచాడు. ఆ దుఃఖాన్ని సంతోషంగా యేసుక్రీస్తు మార్చివేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తుండగా, ఈ దినాన్న ఆ దినాన్న యేసు ప్రభువును అడగక మునిపే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దుఃఖమును సంతోషముగా మార్చినట్లయితే, ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావా, ఎంతకాలం నేను మొరపెడుతున్నాను, ఇంతగానో మొర వినే దేవుడు ఉన్నాడా లేడా, ఎవరు నాకు సహాయం చేసేవారు, ఇదిగో నా దుఃఖమును ఎవరు తీరుస్తాడు, నా కన్నిటిని ఎవరు తుడుస్తాడు అనుకుంటున్నావు. ఇదిగో ఆయన భయభక్తులు కలిగిన సన్నిధికి వచ్చిన నీ మీద ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తుండగా, ఈ రాత్రి నుండి నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రాత్రిగా దేవుడు ఈ రాత్రి ఏర్పాటు చేశాడు. ఇక్కడ నువ్వు నమ్మితే నువ్వు సంతోషించి ఆనందించబోతున్నావు ఈ రాత్రి నుండి. హల్లెలూయా. నమ్మాలి. సన్ ఇస్ షైనింగ్ అపాన్ యు. ఇదిగో సూర్యుడిగా ఉదయించిన యేసు నీ మీద ప్రకాశిస్తుండగా ఆయన ఎన్నడూ అస్తమించడం. విల్ నాట్ గో నౌ. అదిగో ఒక్కసారి నీ మీద ప్రకాశించాడండి. బైబుల్ అదే చెప్తుంది. ఒక్కసారి ఆయన కనికరిస్తే ఇక కనికరిస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆయన కృప చూపితే ఇక కృప చూపుతూనే ఉంటాడు. ఒక్కసారి ఆయన నీ మీద ఉదయిస్తే ఆయన అస్తమించడు. ఆయన ఉదయ కాంతి, ఆయన ప్రకాశం నీ మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకోసమే కొనసాగండి మందిరములో, ఆరాధించడం ఆపు చేయకండి, ఆయన సన్నిధిలో గడపడం ఆపద్దు. ఆయన ప్రకాశం నీ మీద ఉంటూనే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని గమనిద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3:4. హబక్కూకు గ్రంథములో నుండి 3వ అధ్యాయం 4వ వచనాన్ని మైక్లో చదవండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. When the light shines upon you, దేవుడు ఎప్పుడైతే నీ మీద ఉదయిస్తుంటాడో, ఆయన నీతి సూర్యుడుగా ఉదయించడానికి కారణం ఏమిటి? Why? He wants to strengthen you. అక్కడ ఆయన బలము దాగి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సూర్యకాంతిగా నీ మీద ఉదయిస్తుండగా సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఎప్పుడైతే దేవుడు ఆయన ఒకరి మీద ఉదయించి ఒకరి మీద ఉదయించుకొని ఉన్నాడో, when the light shines, ఇదిగో సూర్యుడు ఉదయించాడంటే లోకమంతా ప్రకాశిస్తుంది కదా. ఆయన సమానంగా ప్రకాశిస్తాడు అందరి మీద. సంగమునకు వచ్చిన నీవు, ఈ ఆరాధనకు వచ్చిన నీ మీద, ఇక్కడ ఒక్కొక్కరిని ఆయన ప్రత్యేకముగా దర్శించి అందరి మీద తన ఉదయ కాంతిని ఉదయింపజేస్తుండగా, 3వ విషయము, నీ జీవితంలో ఆయన ఉదయించిన దాన్ని బట్టి నూతన బలము పొందుకోబోతున్నావు. స్తోత్రం, హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది కదా, ఆయన నీతి సూర్యుడు ఉదయించాడు కనుక నీకు ఆయన రెక్కలలో ఆరోగ్యము కలగజేసి నిన్ను గంతులు వేయించబోతున్నాడు ఈ సంవత్సరం. ఇంకా ముందుకి గంతులు వేస్తూ సాగిపోబోతున్నావు. God is going to give you new strength. నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన శక్తితో నింపి నువ్వు నడవవలసిన మార్గం ఇంకా ఉంది గనక, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండని ఎక్కిస్తాడు ఆయన. నువ్వు ఇంకా మార్గంలో వెళ్ళవలసిన దూర ప్రయాణములు దేవునితో జరిగిస్తాడు. నువ్వు ఏదైతే శక్తి లేకుండా ఉన్న పరిస్థితులన్నిటినీ ఈ రాత్రి ఆయన సూర్యకాంతిలో నుండి నూతన బలం పొందుకొని సాగిపోబోతున్నావు. గట్టిగా సంతోషం ఉంటే 2 చేతులు స్తోత్రం చెల్లించండి. చప్పట్లు కొట్టగలదు, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ స్ట్రెంగ్త్. ఆయన మనకు బలమై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఇన్ని సంవత్సరములు దేవుని సన్నిధిలో గడుపుతున్న నీ మీద ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తున్నాడు. కారణం నిన్ను బలపరచడానికి. ఆయన సూర్యకాంతిలో ఏముంది? బలముంది. బలపరుస్తూ నడిపించాడు ఆయన. బలము ధరింపజేస్తాడు ఆయన. నూతన బలముతో మనల్ని నింపుతూ నడిపిస్తాడు. మామూలుగా సూర్యుడు కూడా ఉదయించినప్పుడు చెట్లకి ఆహారము పొందుకొని బలం పొందుకుంటూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. ఏదైనా చెప్పబడుతుంటుంది కదా మామూలుగా, ఎదుగోండి సూర్యుడి కింద ఉండండి, డి విటమిన్ వస్తుంది, కాల్షియం పెరుగుతుంది, స్టామినా వస్తుంది. ఇవన్నీ డాక్టర్స్ సైంటిఫిక్గా చెప్తున్నారు. సైంటిఫిక్గా అఫ్ కోర్స్ అది ఎంత వాస్తవమో, ఎందుకు అది ఆయన నోట నుండి కదా కలిగింది.
ఆయన నోట మాట ద్వారా కలిగిన సూర్యునికే అంత బలం ఉంటే, దాన్ని సృష్టించిన నీతి సూర్యుడైన యేసు నీ మీద ఉదయించి ఆయన ప్రకాశములో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన కాంతిలో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన ప్రకాశం నీ మీద వెలిగించి ఆయన నడిపిస్తుండగా, ఇంకా నూతనమైన బలము తప్పక నీకు నాకు తప్పక ఆయన ప్రతిరోజు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బలహీనులము కానివ్వడు ఆయన. నిన్ను బలపరుస్తూనే నడిపిస్తాడు ఆయన. నిన్ను వెన్ను తట్టి నడిపించే దేవుడు ఆయన. దట్స్ వై ఈ రాత్రి ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయిస్తున్నాడు. అందుకని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఎక్కడ లేని బలం మనం పొందుకుంటుంటాం. ఆత్మలో బలము పొందుకుంటుంటాం. శక్తివంతులుగా మారుతుంటాం. ఆయన ఉదయ కాంతి లేకపోతే ఆయన ప్రకాశములో ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయించి నడిపిస్తుండగా ఈ సంవత్సరం బలము ధరించి సాగిపోబోతున్నాం సంగమా. ఎటువంటి శక్తులైనా జయించగలిగిన బలము ఆయన సూర్యకాంతి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరం ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయిస్తున్నాడు. హల్లెలూయా.